హాయ్ ఆల్. ఇది యాక్చువల్గా నేను ఫేస్ చేసిన వన్ ఆఫ్ ద జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ అడిగారు. ఇది రిలేటెడ్ టు షాలో కాపీ, డీప్ కాపీ కాన్సెప్ట్ అండ్ రెఫరెన్స్ అసైన్మెంట్ సంబంధించింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఇట్లా కోడ్స్ని పెట్టించి నాకు ఏ అవుట్పుట్ బి అవుట్పుట్ చెప్పండి అంటారు. ఇక్కడ లైన్ బై లైన్ ఏం జరుగుతుందంటే ఏకి ఒక అరేని ఇనిషియలైజ్ చేస్తున్నాము, నెక్స్ట్ బీకి ఏని అసైన్ చేస్తున్నాము, నెక్స్ట్ బీలోకి 4 అనే వాల్యూని పుష్ చేస్తున్నాము. ఇప్పుడు నాకు ఏ అవుట్పుట్ బి అవుట్పుట్ చెప్పండి అంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏను 1 2 3 అనే అరేతో ఇనిషియలైజ్ చేస్తున్నప్పుడు ఒక మెమరీ ఎలా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మనం లెట్ బి ఈక్వల్ టు ఏ అని టైప్ చేసినప్పుడు బి కూడా ఏ అనే మెమరీ లొకేషన్కే పాయింట్అవుట్ చేస్తుంది. సో బోత్ వేరియబుల్స్ పాయింటింగ్ టు ద సేమ్ లొకేషన్. ఇప్పుడు మనం బిలోకి 4 పుష్ చేసినా, ఏలోకి పుష్ చేసినా అది రెండింటికి రిఫ్లెక్ట్ అవుతుంది. సో అవుట్పుట్ వచ్చేసి మనకి ఏ అండ్ బి సేమ్ వాల్యూ చూపిస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మనకి షాలో కాపీ అంటే ఏంటి, డీప్ కాపీ అంటే ఏంటి అని క్వశ్చన్స్ అడుగుతారు. షాలో కాపీ అంటే బోత్ ఓల్డ్ వన్ అండ్ న్యూ వన్ పాయింటింగ్ టు ద సేమ్ రెఫరెన్స్, దాన్ని షాలో కాపీ అంటారు. డీప్ కాపీ అంటే ఓల్డ్ వన్ అండ్ న్యూ వన్ పాయింటింగ్ టు ద డిఫరెంట్ మెమరీ లొకేషన్. సో one does not affect the another variable, that is called deep copy.